ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మొహం చూస్తే నాకే అసహ్యం కలుగుతుంది. అశోక్ ఇలా చూస్తే నన్ను గుర్తుపడతాడా? ఈ ప్రయోగం మా మీద వాడాలని నువ్వు ప్రయత్నించావు. ఆ ప్రయోగాన్ని మేమే తిప్పికొట్టాం. నాకీ పరిస్థితిని తీసుకొచ్చిన రాజు రూపలికి కూడా ఇంతకంటే ఘోరమైన పరిస్థితిని తీసుకురావాలి. అప్పుడు కానీ ఈ మంట చల్లారదు. అమ్మా రూపా, ఇలా అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటూ బాధపడుతుంటే ఎలా అమ్మా? ఇంకేం చేయను పిన్ని. ఇలా జరిగినప్పటి నుంచి అడుగు బయట పెట్టలేకపోతున్నాను. ఎవరిని కలవలేకపోతున్నాను. ఇలా రూమ్లోనే ఉండాలంటే చాలా కష్టంగా ఉంది పిన్ని. బాధపడకమ్మా, తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. 2 రోజులు తగ్గిపోతుందిలే. దాని గురించి ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. అంతా సర్దుకుంటుందిలేమ్మా. ఇదిగో ఈ చూస్తాగో. నీకే అవసరం అన్నా నన్ను పిలువు. సరే పిన్ని. పొద్దునుంచి రాజు రూప కనిపించట్లేదేంటి మమ్మీ? ఎక్కడికెళ్ళుంటారా? అశోక్ని కలిసి కోమలికి జరిగిన ప్రమాదం గురించి చెప్తారా? మళ్ళీ అశోక్ని రప్పించేలా ఏమైనా ప్లాన్ చేస్తుంటారా? అలా అయి ఉండదు మమ్మీ. రాజు ఏం చెప్పినా అశోక్ నమ్మడు. అశోక్ని అడ్డం పెట్టుకునేది ఏమీ చేయలేరు మమ్మీ. మరి బయటికెందుకెళ్ళినట్రా? మమ్మీ అటు చూడు. వీళ్ళేంట్రా నేరుగా ఇంటికే వచ్చేస్తున్నారు? కోమలి ఇక్కడున్న విషయం తెలుసుకుని వస్తున్నారా? లేదంటే వేరే పని మీద ఏమైనా వస్తున్నారా? ఎలా వస్తే ఏంటి మమ్మీ? ఇక్కడ కోమలిని చూశారంటే మన కొంపలు అంటుకుంటాయి. సరే, నువ్వు అశోక్కి ఫోన్ చేసి వీళ్ళ లోపలికి రాకుండా ఆపమని చెప్పు. నేనెళ్ళి కోమలికి విషయం చెప్తాను. త్వరగా వెళ్ళు మమ్మీ. హలో హలో అశోక్, మీ అమ్మ నాన్నేంటి మా ఇంటికి వస్తున్నారు? కోమలు ఇక్కడ ఉందని వాళ్ళకి తెలుసా? తెలిసే ఛాన్సే లేదు. అసలు ఎందుకు వస్తున్నారో నేను కనుక్కుంటా. అనుకోవడం కాదు, ముందు వాళ్ళ ఇంట్లోకి రాకుండా ఫోన్ చేసి ఆపు. లేదంటే చాలా దారుణాలు జరిగిపోతాయి. ఎలా అయినా సరే వాళ్ళు లోపలికి రాకుండా ఆపు. ఇప్పుడే కాల్ చేస్తాను. విరూపాక్షమ్మ గారిని కలవడానికి వచ్చాం. పర్మిషన్ ఉందా? లేదండి. పర్మిషన్ లేకుండా కలవటం కుదరదండి. మేడం గారికి మేము బాగా తెలుసండి.
లోపలికి వెళ్ళనివ్వండి. ఏమండి చాలా దూరం నుంచి వచ్చామండి, ప్లీజ్ అండి, కుదరదండి, వెళ్ళండి మీరు. ప్లీజ్ అండి, ఒక్కసారి కలిసి వెళ్తామండి. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? తర్వాత మాట్లాడుతానులే. నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కుదరదు. ప్లీజ్ అండి, Please, అర్థం sir, చేసుకోండి. అర్థం చేసుకోండి. మేడం గారు మాకు బాగా తెలుసండి. కోమలి, కోమలి, ఏమైందండి అంత కంగారుగా ఉన్నారు? మీ అత్తయ్య మావయ్య ఇక్కడికి వస్తున్నారు. హా? ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? అసలు ఏం జరిగి ఉంటుంది? నాకు తెలీదు కోమలి, ఇప్పుడే చూశాను, బయట నుంచి లోపలికి వస్తున్నారు. ఏమో నువ్విక్కడున్నావన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. తెలిసిందా? ఎవరు ఎవరు చెప్పుంటారు? ఇంకెవరు చెప్తారు? ఆ రాజు రూపా చెప్పుంటారు. ఇంట్లో కూడా లేరు. హ! అయ్యో, ఇప్పుడేం చేయాలండి? ఇప్పుడు దొరికిపోతామా? పద, బయట ఏం జరుగుతుందో చూద్దాం రా. వీళ్ళని చూస్తుంటే అనాథాశ్రమంలో ఆ అనాథమ్మాయిని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళలా ఉన్నారు కదా. ఇలాంటి అనాథ శరణాలయంలో పెరుగుతున్న ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోబోతున్నారమ్మా వీళ్ళు. ఓ వాళ్ళే ఇక్కడికి వచ్చారేంటి? ఏమై ఉంటుంది? సెక్యూరిటీ, వాళ్ళని పంపించండి. అలాగే మేడం, వెళ్ళండి. విజయాంబిక గారు, ఇప్పుడేం చెయ్యాలండి? వాళ్ళు వస్తే నా గురించి తెలిసిపోతుంది. ఎలాగైనా వాళ్ళని ఆపండి ప్లీజ్. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఆపాలి? నమస్కారం మేడం. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? మీతో పనుండి వచ్చాం మేడం. సరే లోపలికి రండి, సీఎం గారిని పరిచయం చేస్తాను, రండి.